నేను లోవల్ టైం నుంచి వచ్చాను. మార్నింగ్ 6:30కి వచ్చాను నేను. మార్నింగ్ 6:30కి వచ్చినప్పుడు ఓకే లైన్ ఉందిగా సింగిల్ అని కూర్చోబెట్టినప్పుడు మామూలుగా బయటికెళ్ళినాము. ఒక ఆడ కొంచెం లైన్ డిస్టర్బెన్స్ అయింది, గొడవైంది మార్నింగ్‌వి పేరెంట్స్‌కే కూడా అయింది. ఎందుకంటే డబల్ లైన్ చేసి వాళ్ళు వెళ్ళాలి మా వాళ్ళు వెళ్ళాలి. మా వాళ్ళు అంటే ఇక్కడ నుంచి వచ్చే లైన్ కాకుండా ఇంకో పక్క లైన్స్ అని పంపించారు. ఆ లైన్ రావడం వల్ల గొడవ అయిపోయింది. పేరెంట్స్‌కే గొడవ అయిపోయింది. మళ్ళీ తర్వాత కొంచెం సెక్యూరిటీ గార్డ్ ఇద్దరినే పెట్టారు. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఏడనర్స్ ప్లస్ పేరెంట్స్ టిఫిన్స్ లేవు, వాళ్ళు ఏం లేవు లైన్లు అవ్వడం వల్ల ఎంతైనా చూసుకోవాలి. జూన్ వైజ్ అనే చేసే ఉండే, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ అనే చేసే ఉండే. మరి ఒకటేసారి ఆ స్టేట్ మొత్తం ఇచ్చే వరకు ఇప్పటికీ ఇగో మా బాబుని చూసుకోనికి ఇబ్బంది పడుతున్నాను నేను. ఇలా ఏడ దెబ్బలు తాకుతాయేమని చెప్పి ఎందుకంటే ఉన్న హెల్త్ మొత్తం హోప్ మొత్తం ఈడే అయిపోతే అల్ల పోయి ఏం ఆడతారు వాళ్ళు. ఏమైనా కొంచెం పోలీస్ వాళ్ళు దీన్ని కొంచెం ఆలోచించి మేనేజ్మెంట్ కొంచెం తీసుకొని కంట్రోల్ చేయాలి ఇప్పుడన్న స్టూడెంట్స్. ఎందుకంటే లేదంటే పిల్లలకి ఏమైనా దెబ్బలు తాగితే ఎవరు కేర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చాక ఇబ్బంది అవుతుంది. మొత్తం డిస్ట్రిక్ట్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు పేరెంట్స్ మొత్తం ఒకటేసారి వచ్చేసారు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే అవుతుంది. పేరెంట్స్ గొడవనే అట్లా సేమ్ పేరెంట్స్ వల్లనే గొడవ అవుతుంది ఇది. ఎందుకంటే స్టూడెంట్స్ కరెక్ట్ వెళ్ళాక పేరెంట్స్ మధ్యలో వచ్చడం, పోలీసులు ఏం కంట్రోల్ లేదు, సెక్యూరిటీ కంట్రోల్ లేదు, ఇది అట్లా అవుతుంది.